గైస్, ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. మన ఇండియా మనం అనుకునే దానికంటే ఒక స్ట్రాంగ్ కంట్రీ మిలిటరీ పరంగా. ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో మనం కేవలం ఒక పాకిస్తాన్తోనే పోరాడలేదు, 3 దేశాలతో కలిసి ఒకేసారి యుద్ధాన్ని చేసి గెలిచాము. రీసెంట్గా మన భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ అయిన రాహుల్ సింగ్ గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు రివీల్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి చైనా అండ్ టర్కీ ఫుల్ సపోర్ట్ చేశాయి. కేవలం ఆయుధాలు సప్లై చేయడం మాత్రమే కాదు, డైరెక్ట్గా మన ఇండియాను ఓడించడానికి ఈ 3 దేశాలు కలిసి మనతో యుద్ధాన్ని చేశాయి. అయినా కూడా మన ఇండియన్ ఆర్మీ వీళ్ళను చిత్తుగా ఓడించింది. మన ఆర్మీ ఎంత పవర్ఫుల్ అంటే చైనా టర్కీ కలిసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పటికీ మనం పాకిస్తాన్ డీప్లోకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేశాం. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, 1 border 3 adversaries. ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఎక్స్పోజెస్ పాకిస్తాన్ చైనా టర్కీ నెక్సస్ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఈయన చెప్పింది ఏమిటంటే పాకిస్తాన్కి మనకు ఒకటే బార్డర్ ఉంది, కానీ ఆ బార్డర్ ద్వారా ఆపరేషన్ సింధూర్లో మనం పోరాడింది 3 దేశాలతో. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి చైనా వాళ్ళ శాటిలైట్స్ని ఉపయోగించి మన దేశానికి సంబంధించిన లైవ్ డీటెయిల్స్ని, మన ఆర్మీ ఏ సమయంలో ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతుంది, ఇలాంటి అన్ని విషయాల్ని వీళ్ళు అంతరిక్షం నుంచి గమనించి పాకిస్తాన్కి లైవ్గా డాటాని ప్రొవైడ్ చేస్తున్నారు. చైనా మన ఆర్మీ గురించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంటే ఈ విశ్వాసం లేని కుక్క టర్కీ పాకిస్తాన్కి మన ఇండియాపై దాడులు చేయడానికి డ్రోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. టర్కీని విశ్వాసం లేని కుక్క అని ఎందుకు అన్నాను అంటే ఆ దేశంలో భూకంపం వచ్చినప్పుడు లిటరల్లీ మన 100 మంది సైనికులు వెళ్ళి ఆ దేశ ప్రజల్ని కాపాడారు. గాయపడ్డ వారికి ఇండియా మెడిసిన్స్ని పంపింది, ఫుడ్ సప్లైని పంపింది. ఇంత చేసినప్పటికీ ఈ చిల్లరగాడు మన ఆర్మీని చంపడానికి పాకిస్తాన్కి డ్రోన్స్ని ప్రొవైడ్ చేశాడు. నిజం చెప్తున్నాను, మనం వీళ్లకు ఎంత హెల్ప్ చేసినా చివరికి వాళ్ళు ఒకటైపోతారు. ఏకం కావాల్సింది మనమే. మన దేశంలో మనకే యూనిటీ లేదు. ఆపరేషన్ సింధూర్లో చైనా పాకిస్తాన్ని ఒక లైవ్ ల్యాబ్ లాగా ఉపయోగించింది. ఎలా అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న టోటల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో 81% చైనా నుంచి కొన్నవి. అంటే ఇక్కడ చైనా తమ వెపన్స్ని పాకిస్తాన్లో టెస్ట్ చేస్తుంది. ఒకవేళ వెపన్స్ ఫెయిల్ అయితే చచ్చేది పాకిస్తాన్ వాళ్ళే, చైనాకు పోయేదేం లేదు. అందుకే ఇక్కడ చైనా పాకిస్తాన్ని ల్యాబ్ లాగా, పాకిస్తానీ ప్రజల్ని ఎలకల్లాగా వాడింది. చైనా ఇక్కడ మన ఇండియాతో డైరెక్ట్గా యుద్ధం చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే చైనా డైరెక్ట్గా నార్త్ బార్డర్లో మన ఇండియాపై దాడి చేస్తే మనం చైనాకు గట్టి పోటీని ఇస్తాం. గట్టి పోటీయే కాదు, బార్డర్ ఏరియాలో మనం చైనాను చిత్తు చేయగలం. ఎందుకంటే మన ఆర్మీకి ఈ మంచు పర్వతాల్లో ఉన్నంత ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ చైనా ఆర్మీకి లేదు. ఈ విషయం చైనాకు బాగా తెలుసు. ఈ మంచు పర్వతాల్లో జరిగే డాగ్ ఫైట్లో చైనా మనతో గెలవలేదు. అందుకే వాళ్ళు మనతో డైరెక్ట్గా యుద్ధానికి రాకుండా వాళ్ళ పెంపుడు కుక్క అయిన పాకిస్తాన్ని మనపైన వదులుతున్నారు. రాబోయే రోజుల్లో సౌత్ ఏషియాలో పోటాపోటీగా మిలిటరీ టెక్నాలజీ అండ్ ఎకానమీ విషయంలో పోటీ పడేది ఇండియా అండ్ చైనా. మన సౌత్ ఏషియాలో చైనాకు గట్టి పోటీని ఇచ్చేది ఇండియా మాత్రమే. ఎందుకంటే ఈ రీజియన్లో చైనా తర్వాత బిగ్గెస్ట్ ఎకానమీ మనదే. ఈ రీజియన్లోనే కాదు, వరల్డ్లోనే మనం 4th పొజిషన్లో ఉన్నాం. మన ఇండియా ఎదగడం చైనాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు మనల్ని ఎదగకుండా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చైనా నుంచి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకు షిఫ్ట్ అయితేనే ఈ షీ జిన్పింగ్ గాడు తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగైనా మన ఇండియాలో జరిగే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఆపడానికి వాళ్ళ ఇంజనీర్స్ అందరినీ తిరిగి రప్పించుకున్నాడు. అండ్ ఇప్పుడు ఇండియా పైన దాడి చేయడానికి ఈ పాకిస్తాన్ని యూజ్ చేసుకుంటున్నాడు. చైనా అన్ని విధాలా మన ఇండియాను ఒక మేజర్ శత్రువుగా చూస్తుంది. ఎలాగైనా మన ఎకానమీని, మన మిలిటరీని డిస్ట్రాయ్ చేయాలి, మన మీద పై చేయి సాధించాలి అని చూస్తుంది. అందుకే చైనా వాళ్ళ వెపన్స్ అన్నిటినీ పాకిస్తాన్ నుంచి మన ఇండియా పైన ప్రయోగించి ఏ వెపన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇండియా వాటిని ఎలా ఎదుర్కొంటుంది అనే విషయాన్ని గమనించింది. అయితే ఇక్కడ మన ఇండియా ఇచ్చిన రీప్లేకి, మనం పాకిస్తాన్కి కొట్టిన దెబ్బకి చైనా షాక్ అయింది. నిజం చెప్తున్నాను, చైనానే కాదు ప్రపంచం మొత్తం ఇండియా ఇంత పవర్ఫుల్లా, ఇండియా ఇంత బ్రూటల్గా, ఇంత యాక్యురేట్గా శత్రువుల్ని కొట్టగలదా అని ఆశ్చర్యపోయింది. చైనాకు చెందిన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మన ఆకాష్ మిసైల్స్ డిస్ట్రాయ్ చేసేసాయి. బ్రహ్మోస్ కూడా కాదు, బ్రహ్మోస్ వెళ్తే అక్కడ ఏది మిగలదు, కానీ అంతకన్నా తక్కువ స్థాయి, తక్కువ శక్తి కలిగిన ఆకాష్ మిసైల్స్ని కూడా చైనా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోయింది.
ఇది చైనాకు అతిపెద్ద అవమానం. వీళ్ళు తమను తాము వరల్డ్ పవర్, సూపర్ పవర్ అనుకుంటారు. టెక్నాలజీలో, ఎస్పెషల్లీ వెపన్స్ టెక్నాలజీలో మమ్మల్ని మించిన వాడు లేడు అనుకుంటారు. ఇలాంటి విర్రవీగే మాటలు మన ఇండియా మాట్లాడదు. మనం సైలెంట్గా ఉంటాం. కానీ మనం కొట్టే దెబ్బ వరల్డ్ మొత్తంలో రీసౌండ్ వస్తుంది. మన ఇండియన్ మిలిటరీ ఎంత తెలివిగా ప్లాన్ చేసింది అంటే S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం రష్యా నుంచి కొన్నాము అనే సంగతి మీ అందరికీ తెలుసు. కానీ మనం దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయలేదు. అందులో చాలా మాడిఫికేషన్లు చేశాము. మన DRDO తయారు చేసిన ఆకాష్ మిసైల్స్ని మనం దీనికి ఇంటిగ్రేట్ చేశాము. అయితే రష్యా సొంతంగా తయారు చేసిన ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యూక్రెయిన్ ముందు నిలవలేకపోయింది. యూక్రెయిన్ మిసైల్స్ రష్యాలో ఉన్న ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఈజీగా డిస్ట్రాయ్ చేశాయి. ఈ విషయం తెలిసి చైనా, ఇండియా కూడా వీటినే వాడుతుంది కాబట్టి ఈజీగా బీట్ చేయొచ్చు అనుకుంది. కానీ మన సైంటిస్టులు వాటిని మాడిఫై చేసిన విషయం ఈ గొర్రెలకు తెలియదు. దాంతో మన ఆకాష్ మిసైల్స్ కొట్టిన దెబ్బకు చైనా కంగుతుంది. ఇక మేమేమి చేయలేము పాకిస్తాన్, నువ్వే చూసుకో అన్నట్టుగా చేతులెత్తేసింది. ఆకాష్ మిసైల్స్ తర్వాత ఇండియా పాకిస్తాన్ పైన బ్రహ్మోస్ని యూజ్ చేసింది. ఈ బ్రహ్మోస్ని ఆపే టెక్నాలజీ ప్రజెంట్ నాకు తెలిసి అమెరికా దగ్గర కూడా లేకపోవచ్చు. ఎందుకంటే దీని వేగాన్ని, శక్తిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ఆకాష్నే తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ బ్రహ్మోస్ ముందు నిలవలేకపోయింది. దాంతో మన మిసైల్స్ ఎటువంటి ఆటంకం లేకుండా పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నింటినీ డిస్ట్రాయ్ చేసేశాయి. ఈ చైనా తర్వాత నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన ఈ విశ్వాసం లేని కుక్క టర్కీ వాళ్ళ డ్రోన్స్ని ఎమర్జెన్సీ బేసిస్ మీద పాకిస్తాన్కి సప్లై చేసి ఇండియాపై టార్గెట్ చేయడానికి హెల్ప్ చేసింది. ఇప్పుడు మీలో కొంతమంది టర్కీని సపోర్ట్ చేసే వాళ్ళు అంటారు, బ్రో టర్కీని మనం తిట్టాల్సిన అవసరం లేదు. టర్కీ కేవలం వాళ్ళ వెపన్స్ని అమ్మింది, అది బిజినెస్, వాళ్ళు మనపైన యుద్ధం చేయలేదు కదా అంటూ ఇప్పటికీ టర్కీని సపోర్ట్ చేసే వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, టర్కీ కేవలం డ్రోన్స్ని అమ్మలేదు, ఆ డ్రోన్స్ని ప్రాపర్గా ఆపరేట్ చేయడం పాకిస్తాన్కి రాదు అని వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పాకిస్తాన్కి పంపింది. అంటే పాకిస్తాన్కి టర్కీ ఎక్స్పర్ట్స్ వచ్చి మనపైన వాళ్ళే డ్రోన్స్ని వేశారు. ఇప్పుడు చెప్పండి, టర్కీ బిజినెస్ చేసిందా, డైరెక్ట్గా పాకిస్తాన్తో కలిసి మనతో యుద్ధం చేసిందా? అందుకే దయచేసి మీ అందరికీ చెప్పేది ఏమిటంటే జియో పొలిటికల్ గేమ్ని అర్థం చేసుకోండి. అండ్ మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడే దేశాలకు, మన శత్రు దేశాలకు సపోర్ట్ చేయకండి. ఆ దేశ వస్తువుల్ని కొనకండి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రో వరల్డ్ మొత్తాన్ని చైనా తమ ప్రొడక్ట్స్తో నింపేసింది, చైనా ప్రొడక్ట్స్ని కొనకుండా మనం ఉండలేము అని. నిజమే, ఒక్కసారిగా అలా చేయడం సాధ్యం కాదు. అందుకని ఎక్కడ వీలైతే అక్కడ ఏదైనా ఆల్టర్నేట్ ఉంటే శత్రు దేశాలకు కాకుండా సొంత దేశానికి, మన దేశాలకు మిత్ర దేశాలైన వాటికి సపోర్ట్ చేయండి. చాలామంది హాలిడేస్ కోసం అని టర్కీకి వెళ్తారు. చూడ్డానికి అది అందమైన దేశమే, కానీ వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు, మన ఆర్మీని చంపడానికి చూస్తున్నారు. అలాంటి దేశానికి వెళ్ళి మన డబ్బును అక్కడ ఖర్చు చేసి వాళ్ళ డెవలప్మెంట్లో మనం హెల్ప్ చేస్తే మీ డబ్బుతోనే వాళ్ళు వెపన్స్ని కొని మన సైనికుల్ని చంపుతున్నారు. కాబట్టి అలా చేయకండి. అలాగే టర్కీ తర్వాత అజర్బైజాన్ పాకిస్తాన్కి బాగా హెల్ప్ చేసింది, ఎకనామికల్గా హెల్ప్ చేసింది. ఆ దేశాన్ని కూడా వీలైనంత వరకు బ్యాన్ చేయండి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ మన ఇండియాతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ చాలా వీక్ కంట్రీ, అలాంటి దేశాన్ని ఒకేసారి యుద్ధం చేసి చిత్తు చేస్తే అయిపోతుంది కదా అని. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యుద్ధం ఎటువంటి దేశంతో చేసినా నష్టం రెండు వైపులా ఉంటుంది. రష్యాతో కంపేర్ చేస్తే యూక్రెయిన్ ఎంత, కానీ వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారు. రష్యా ఈ చిన్న దేశంతో గెలవలేక అలా యుద్ధంలో స్ట్రక్ అయిపోయింది. కాబట్టి మనం కూడా పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయలేము. ఇది ఒక చెత్త దేశమే, ఒక వీక్ కంట్రీయే, కానీ యుద్ధం స్టార్ట్ అయితే ఆ ఎఫెక్ట్ మనపైన కూడా ఉంటుంది. రేపు చైనా కూడా తైవాన్ పైన యుద్ధాన్ని ప్లాన్ చేయబోతుంది. ఖచ్చితంగా చైనా తైవాన్ని ఆక్రమించి తమలో కలుపుకోవాలని చూస్తుంది. అది ఈ సంవత్సరం కాకపోతే మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ జరగవచ్చు. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే చైనాతో కంపేర్ చేస్తే తైవాన్ ఎంత, కానీ తైవాన్ చైనాకు గట్టి పోటీని ఇవ్వబోతుంది. చైనా తైవాన్ని గెలుస్తుంది, తైవాన్ని తమలో కలుపుకుంటుంది. బట్ ఎట్ వాట్ కాస్ట్? ఈ యుద్ధంలో చైనాకు ఎంత నష్టం రాబోతుంది అనేది మన ఊహ కూడా అందదు. రష్యా యూక్రెయిన్ విషయంలో ఎలా అయితే ఇరుక్కుందో అంతకన్నా దారుణంగా చైనా తైవాన్లో ఇరుక్కోబోతుంది. అండ్ ఇప్పుడు చైనా పాకిస్తాన్ని ఎలా అయితే మనపైన యూజ్ చేస్తుందో రేపు మనం కూడా తైవాన్కి ఫుల్ సపోర్ట్ అందించాలి. ఆపరేషన్ సింధూర్లో మన డిఫెన్స్ టెక్నాలజీ చైనా వెపన్స్ని చిత్తుగా ఓడించాయి. సో ఖచ్చితంగా తైవాన్ రేపటి సమయంలో మన ఇండియాను హెల్ప్ అడుగుతుంది.
అప్పుడు ఇండియా హెల్ప్ చేస్తే బాగుంటుంది. కానీ మీ అందరికీ తెలుసు, మన ఇండియా మంచితనానికి పెట్టింది పేరు. చైనాకి అగెనిస్ట్గా మనం తైవాన్కి హెల్ప్ చేస్తామా లేదా అనేది మనం వేచి చూడాలి. నేనైతే ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్గా తైవాన్కి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా చెప్పేది ఏమిటంటే, మన ఇండియా ఆపరేషన్ సింధూర్ సమయంలో 3 దేశాలతో పోరాడి గెలిచింది. అండ్ మన మిలిటరీ, డిఫెన్స్ టెక్నాలజీ, మన మిసైల్స్ 100% యాక్యురసీతో బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాయి. ఇది మన దేశానికి అతిపెద్ద బూస్ట్. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఆకాష్ మిసైల్స్ని కొనడానికి, బ్రహ్మోస్ మిసైల్స్ని కొనడానికి చాలా దేశాలు క్యూ కడుతున్నాయి. అమెరికా, రష్యాతో పాటు మన ఇండియన్ మేడ్ వెపన్స్ కూడా వరల్డ్ వైడ్గా డిమాండ్ పెరిగింది. అది మన ఇండియన్ టెక్నాలజీ పవర్ అంటే. అందుకే ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ అండ్ ప్రౌడ్ టు బీన్ ఇండియన్. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.